అందరికీ నమస్కారం. నేను గిరీష్ కుమార్ సెన్సెట్టి, కరెస్పాండెంట్, హ్యాపీ కిడ్స్, ఉట్టిపేట, అనకాపల్లి. ముందుగా మా విద్యార్థులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పిల్లల్ని పిల్లలుగా చూడడం ఎలా అనే మా పేరెంట్స్ యొక్క క్వశ్చన్కి నాదైన సమాధానంగా నేను అనుకుంటుంది ఏంటంటే, పిల్లలు మన పిల్లలుగా మనం హక్కుగా భావిస్తాం, కానీ పిల్లలు మనల్ని తల్లిదండ్రులుగా చూస్ చేసుకుంటారు. అంటే పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకి ఎలా కావాలన్నది వాళ్ళు ముందే చూస్ చేసుకొని మనకి పుత్రులుగా వస్తారు అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కంప్లీట్గా ఇల్లిటరేట్గా ఉండే పేరెంట్స్ యొక్క పిల్లలు చాలా ప్రముఖ స్థానంలో ఉండొచ్చు. అలాగే వెల్ సెటిల్డ్ యొక్క పేరెంట్స్ యొక్క పిల్లలు ఏమీ కాకుండా ఉండొచ్చు. ఇదంతా ఏంటంటే వాళ్ళ యొక్క కార్యం, అంటే ఈ సొసైటీలోకి వచ్చిన తర్వాత ఈ టైంకి వాళ్ళు ఏం చేయాలని నిర్ణయించుకుంటారో తద్వారా పేరెంట్స్ని చూస్ చేసుకుని వస్తారన్నది నేను స్ట్రాంగ్గా బిలీవ్ అవుతాను. సో అందుకు గాను మనం పిల్లలకు చేయాల్సింది ఏంటంటే, వాళ్ళైన కెరీర్ పాత్లో వాళ్ళు వెళ్ళిపోతారు, అంటే వాళ్ళ యాక్టివిటీ ఏంటో వాళ్ళు వెళ్ళిపోతారు. మనం చేయాల్సిందల్లా బిట్ ఆఫ్ సపోర్ట్ చేస్తే సరిపోతుంది దానికి అని అనుకుంటాను. అలాగే పిల్లలు ఏదైనా కొద్దిగా అల్లరి చేస్తున్నా, లేదంటే మనకి అనుకూలంగా లేకపోయినా మనం ఇమీడియట్గా రియాక్ట్ అవుతాం పిల్లల మీద చాలా తీవ్రంగా. ఎందుకంటే మనం అనుకున్న పాత్రలో పిల్లడు ఉండాలి అన్న కాన్సెప్ట్లో. అదే పిల్లడు ఒక గొప్ప యాక్టివిటీ చేసినప్పుడు వాడికి ఎప్రిషియేషన్ ఇవ్వము. సో ఏదైనా ఒక రాంగ్ థింగ్ జరిగినప్పుడు ఏ విధంగా అయితే మనం దాన్ని ఇమీడియట్గా కరెక్ట్ చేస్తున్నామో, పిల్లలు ఏదైనా ఒక అచీవ్ అయినప్పుడు అంతే ఇదిగా ఎప్రిషియేషన్ ఇవ్వగలిగితే వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఏంటంటే పిల్లలకి టైం ఇవ్వాలి. ఇప్పుడు ఏంటంటే ఇటీవలంతా కూడా ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది, మొబైల్ వచ్చింది. సో టెక్నాలజీ ఇన్వాల్వ్ అయిన తర్వాత హ్యూమన్ రిలేషన్స్ చాలా డ్రాస్టికల్గా పడిపోతున్నాయి. దీంతో ఒక 10 minutes టైం దొరికితే ఆ 10 minutes మొబైల్తో స్పెండ్ చేసే ప్రయత్నం చేస్తాం తప్పితే పిల్లలతో స్పెండ్ చేసే ప్రయత్నం మనం చేయటం లేదు. ఇది ఒకటి బ్లండర్ ఇన్ లైఫ్. సో పిల్లలకి మనం సమయం ఇవ్వగలగడం, మనం అనుకుంటాం పిల్లల్ని చాలా బాగా సొసైటీలో చూపిస్తున్నాం, చాలా ఎక్కువ విద్యాబుద్ధులు నేర్పిస్తున్నాం, ఇలా చేస్తున్నాం, అలా ట్రైన్ చేస్తాం, ఇచ్చేసాం, వచ్చేసాం, రకరకాలుగా చెప్తూ ఉండవచ్చు. కానీ పిల్లల్ని మనం పర్సనల్గా కనుంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే, తల్లిదండ్రులు సమయం ఇవ్వటం లేదు పిల్లలకి. సో ఒకరోజు హోల్ డేలో ఒకరోజు మనం దాన్ని నో బ్యాక్ డేగా స్కూల్లో ఏ విధంగా అయితే మనం కండక్ట్ చేస్తామో, నో ఫోన్ డేగా ఒక ఇంట్లో ఒక డేని మనం ఉంచగలిగితే ఆటోమేటిక్గా మనం పిల్లలకి మంచి సమయం ఇవ్వడం జరుగుతుంది. పిల్లలు మనం అనుకునే రీతిలో వృద్ధి చెందేందుకు అది చాలా సహాయపడుతుందని అనుకుంటూ పిల్లలకు సమయం ఇవ్వగలగడం, వాళ్ళని ప్రోత్సహించగలగడం, కంపారిజన్ లేకుండా ఉండడం. మాటికి మనం చేసే పని ఏంటంటే ఎవరినో చూపించడం, కంపారిజన్ చేయడం. ఇవన్నీ లేకుండా ఉన్నట్లయితే పిల్లలు వాళ్ళంతలో వాళ్ళే వాళ్ళు అనుకున్న గమ్యానికి చేరుకోగలుగుతారని ఈ బాలల దినోత్సవం సందర్భంగా తెలియజేస్తూ, ఏవైనా ఒకవేళ తప్పులు ఉన్నట్టయితే క్షమించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.